మోరబెట్ట, రహమత్ నగర్, సాకల్పేట ఇవన్నీ కలిసి కూడా డోర్ టు డోర్ తిరిగి కాంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు, డ్రైన్స్ ఏమీ లేవు. ఈ 4-5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో ఏమీ చేయలే అదే చెప్తున్నాను. ఓటర్స్ అందరూ కూడా మనం డ్రైన్స్ లేవు, రోడ్లు లేవు అని చెప్పనేసి చెప్పుకుంటున్నారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా 1 to 1 చూసుకొని అవన్నీ కూడా చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి ఆయన ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా ఇవే చూస్తున్నాడు కానీ ఈ జిల్లాలో ఏవైతే ప్రజలకు అవసరాలు ఎక్కడా కనిపించట్లే. అభివృద్ధి అనేది లేదు. గతంలో చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి ఈ రాష్ట్రానికి ఏం అవసరం, మరి ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజానికానికి కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆలోచించి చేసేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ కానీ అభివృద్ధి పనులు కానీ ఏమి కూడా ఏమి తెలియదు. ఏ 10 రూపాయలు ఈ రాష్ట్రంలో ఎక్కడ పనిచేసిన దాఖలాలే లేవు. ఆయనకి టన్నుకి ఒక లారీకి 2,10,000 మైనింగ్ తీసుకునేది మాత్రం బ్రహ్మాండంగా తెలుసు. అభివృద్ధి మాత్రం తెలియదని చెప్పని కూడా తెలియజేస్తాం.